అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన నివాసంలో బీజేపీ నేత పిఎన్ పాఠక్తో సుమారు 2 గంటలకు పైగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో గంగూలీ త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కాగా గతంలో కూడా గంగూలీ రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన వాటిని సున్నితంగా తిరస్కరించు వచ్చారు. తాజా ఫలితాల తర్వాత దాదా ఏ నిర్ణయం తీసుకుంటారోనని బెంగాల్తో పాటు దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన నివాసంలో బీజేపీ నేత పిఎన్ పాఠక్తో సుమారు 2 గంటలకు పైగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో గంగూలీ త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కాగా గతంలో కూడా గంగూలీ రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. తాజా ఫలితాల తర్వాత దాదా ఏ నిర్ణయం తీసుకుంటారోనని బెంగాల్తో పాటు దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.